మార్నింగ్ లెగిసేసరికల్లా చలి అయితే అసలు అదిరిపోతుంది. మార్నింగే కాదు డే అంతా కూడా అలా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఫుల్ గా ఫాగ్ లాగా పట్టేసి ఉంటుంది అనమాట. మొత్తం మంచుగా ఉంటుంది. 9 అలా అయినా కూడా అలానే ఉంటుంది వెదర్ అయితే. ఎండ చాలా తగ్గిపోయింది, అసలు సన్నే రావట్లేదు. ఈ వ్లాగ్ లో మీరు ఏమేమి చూడొచ్చు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ పెళ్లి రోజు అనమాట. వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ గా చిన్ని సెలబ్రేషన్ చేసాం ఇంట్లో. అండ్ మేము మార్కెట్ కి వెళ్ళాము. మార్కెట్ లో ఇక్కడ మాకేమేమి దొరుకుతాయి అండ్ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని తీసుకొని వచ్చామన్నమాట. వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము. మన ఇంటికి దగ్గరలోనే ఒక మార్కెట్ ఉంటది అనమాట. అన్ని అవైలబుల్ గా ఉంటాయి. లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్, సీ ఫుడ్ అన్ని దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే ఉంటది ఆ మార్కెట్. ఓన్లీ 3 days ఇన్ అ వీక్ ఉంటది. పీత చూసారా ఎలా కదులుతుందో? మీలో ఎంత మందికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టేస్టీగా ఉంటాయి కానీ తినడానికే చాలా టైం పడుతుంది కదా. మాకు ఇక్కడ ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతాయి అండ్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మీరే చూడొచ్చు. మేము వీక్ కి సరిపడా ఒక్కటే రోజు వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తాం. వెజిటబుల్స్ కూడా ఇండియన్ వెజిటబుల్స్ మాకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. అన్ని ఫ్రెష్ గా ఉంటాయి. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంటే పండే నేల బట్టి కూడా ఉంటది కదా. మీట్ సెక్షన్ లో అయితే అన్ని వెరైటీస్ ఉంటాయి. కాకపోతే నేను క్లియర్ గా ఇంకెప్పుడైనా డిఫరెంట్ వీడియో చేస్తాను. ఓన్లీ ఇక్కడ బుచరీలో మనకి ఏమేం డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి అనేది. నెక్స్ట్ మేము మా అత్తయ్య గారు వాళ్ళని ఎలా సర్ప్రైజ్ చేసామో మీరే చూడండి. ఫస్ట్ కేక్ ఎలా అనిపించిందో చెప్పండి. చాలా క్యూట్ గా ఉంది కదా. నాకు కూడా అదే అనిపించింది. ఈయన సెపరేట్ గా వెళ్ళి ఆర్డర్ చేసి తీసుకొచ్చారనమాట కేక్. పెళ్ళైన దగ్గర నుంచి అత్తయ్య గారు వాళ్ళైతే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదంట. సో వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. కేక్ బాక్స్ అయితే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాము. ఫ్రిడ్జ్ లో టాప్ రో లో పెట్టామన్నమాట. అత్తయ్య గారు అనుకున్నారు అదేదో బాక్స్ నేను తెచ్చి పెట్టుకున్నాను అనుకున్నారంట. కేక్ అయితే అని అస్సలు అనుకోలేదన్నమాట. వేదానే ప్లానింగ్ అంతా. వాళ్ళిద్దరిని కళ్ళు మూసుకొని వచ్చి ఇక్కడ నుంచోమని చెప్పాడనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి అయితే నుంచున్నారు. వాళ్ళకి అసలు లిటరల్లీ ఐడియానే లేదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. పిల్లలు ఏదో ఆడిస్తున్నారు, పిల్లలతో ఏదో ఆడుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మీరే చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఏంటో. అండ్ కామెంట్ చేయండి మీకు ఇదంతా ఎట్లా అనిపించిందో. హ్యాపీ యానివర్సరీ రా. పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య గారు, మావయ్య గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. థ్యాంక్స్ నాన్న. కట్ చేయండి. ఆ మావయ్య గారు పట్టుకోండి. అత్తయ్య గారు ఒక్కళ్ళే కట్ చేసేస్తున్నారు. యశు వాళ్ళు వాళ్ళేం రావట్లేదులే. they don't need to come. క్లాప్స్ కొట్టండి. Yeshu. Yeah, I thought to just smash the cake. And let my mind recall, I go back to that place where the sun was always gold, a chapter in my life that will never grow old. It's like finding a small treasure. మా ఇద్దరి పిల్లలకైతే కళ్ళన్నీ ఆ కేక్ మీదే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ పైన ఉన్న క్రీమ్ అంతా తినేసేద్దామా అని చెప్పి కేక్ బాక్స్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక సూపర్ క్లిప్ అటాచ్ చేస్తాను నేను. మా వేదా బాబు ఫంక్షన్ లో జరిగిన ఒక చిన్న వీడియో అన్నమాట. మా అత్తయ్య గారికి మా మావయ్య గారికి సంబంధించింది. అదైతే సూపర్ ఫన్ గా ఉంటుంది. చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత అది కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. No, we have to lick inside too. Why? పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజు ఎన్నెన్నెన్నో జరుపుకోవాలి మీరు. ఫస్ట్ చేయగలుగుతారండి శుభ్రంగా. మా అత్తయ్య గారికి పెట్టలేదు. The boy. పెళ్లి రోజు శుభాకాంక్షలు మావయ్య గారు. The pea. పెళ్లి రోజు శుభాకాంక్షలు. Let's see more. No, cake roller. గిఫ్ట్ లాగా ఏమిద్దామా అని ఆలోచిస్తా ఉంటే అత్తయ్య గారికి మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఒక చిన్న ఇండోర్ ప్లాంటే తీసుకొని వచ్చాము. అది వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నారనమాట చాలా జాగ్రత్తగాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ లవ్ యూ. లవ్ యూ టు అండి. అయ్యో మంచిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఐ లవ్ యూ మాలతి చెప్పండి. ఐ లవ్ యూ మాలతి.
I love you too, Andy. మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు తినే టైం అన్నమాట. సో అందరం కేక్ తినడం కోసం వెయిట్ చేస్తున్నాము. కేక్ అయితే చాలా బాగుంది, అందరం ఫుల్ గా కేకే తిన్నాము. ఇంకా డిన్నర్ కి ఇంకేం తినకుండాను. రెగ్యులర్ గా ఏం తిన్నాం కదా ఇట్లాంటి కేక్ ఐటమ్స్ అట్లాంటివి, కానీ ఎప్పుడైనా తెచ్చుకుంటే మాత్రం మంచిగా తింటాము. నో రిగ్రెట్స్ అస్సలు. అప్పుడప్పుడు అయితే ఇలా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు కూడాను హెల్దీ అలా కాకుండా అప్పుడప్పుడు కూడా కొన్ని చీట్ డేస్ అనేవి ఉంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్లీ ఇలా అకేషన్స్ టైంలో అయితే మా అత్తయ్య గారు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మావయ్య గారు ఎప్పుడు ఒకటే లాగానే ఉంటారు, పెద్దగా రియాక్షన్స్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, దాని షాపింగ్ కోసం చూసారా అసలు ఎంత బాగున్నాయో ప్లాంట్స్. అక్కడేమో ఎప్పుడు చూసినా చాలా బాగుంటాయి, మనం ఇంటికి తీసుకురాగానే ఏంటో తెలీదు, మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అవి పాడైపోతాయి, చచ్చిపోవడము, ఆకులు ఎండిపోవడము, ఏంటో అయిపోతాయి. బట్ ఈసారి మాత్రం వాటన్నిటిని ఖచ్చితంగా బతికించి తీరాల్సిందే అని చెప్పి తీసుకొస్తున్నాను. మీ అందరికీ నేను సెపరేట్ గా ఒక చిన్న రీల్ లాగా అప్లోడ్ చేస్తాను, ప్లాంట్స్ అన్ని ఎట్లా రీపాటింగ్ చేసాము అవన్నీ, ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాయి అనేది. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కోసం సెపరేట్ గా సాయిల్ మిక్స్ ఉంటది అనమాట, అది కూడా తీసుకున్నాము. ఇంకా హియర్ కమ్స్ ద వీడియో. ఇదే వీడియో నేను చెప్పింది, నన్నైతే అసలు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి వీడియోలో. ఇక్కడ మేము మా మావయ్య గారికి ప్రపోజ్ చేయమని చెప్తున్నాం మా అత్తయ్య గారికి, అండ్ నేను ఆయనకి చెప్తున్నాను అన్నమాట ఎలా ప్రపోజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఆయనకి చెవులో చెప్తున్నాను, చూసేయండి మీరే. స్టార్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏం నచ్చింది, ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.